స్టిక్ అయిపోయి ఉంటారు అంతే, మాట్లాడే పనే లేదు అసలు. చాలా బాగా చూపించారండి, ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు లాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే, యూ డోంట్ నో. లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జెంటిల్ అప్పటి నుంచి. కానీ దిస్ ఇస్ ద మూవీ కంబ్యాక్. అస్సలు ఆసమ్ ఆసమ్. తమన్ గారికి కూడా థ్యాంక్స్. తమన్ చాలా బాగుంది. లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే, కానీ దానికి సంక్రాంతితో క్లియర్ చేశాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్లో జీవించాడు. అసలు అప్పన్న క్యారెక్టర్ ప్రాణం. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసిండు. ఎస్ఏ సూర్య యాంటగోనిస్ట్ విలనిజం చేశాడు. ఆపోజిట్గా ఏమాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చరణ్, ఇటు ఎస్ఏ సూర్య అన్న అసలు ఏమాత్రం తగ్గకుండా ఇచ్చి పడేస్తాడు. రామ్ చరణ్కి ఈక్వల్ చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ తెలిసిందే అన్న, విజువల్ వండర్స్ ఉంటాయి. ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. సాంగ్స్ మాత్రం, డ్యాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ గారి రోల్ బాగుంటుంది, మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్ది. మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్కి, చాలా బాగుంది. రామ్ చరణ్ ప్రతి ఒక్క రూపాయి ఆ మూవీలో కనిపించిందండి. చాలా బాగుంది. ఆ విజువల్లో కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా మొత్తం చెప్పాడు కదా మావాడు, మొత్తం జీవించేసాడు. మొత్తం అందులో జీవించేశాడు. పొలిటికల్ అంటే మంచి మెసేజ్ ఇచ్చుకుంటా మంచిగా తీశారు అంతే. లవ్ యాంగిల్ లైట్గా అలా టచ్ చేసి, కామెడీ కూడా ఉంది. కామెడీ ఉంది, లవ్ అదే అంటారు కదా మన కామెడీ వేరమ్మా, కామెడీ ఇరుకు, ఫైట్ ఇరుకు, అన్నీ ఇరికినాయి అందులో. చాలా బాగుంది. లైక్ అలాగే కొంచెం సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. బాగుంది. ఫుల్ లెంత్ అనే ఉండదు, కొంచెం ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాగ్ ఏం లేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లేదు అలా ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు బోరింగ్ ఏం లేదు. ట్విస్ట్లు అని అంటే అక్కడక్కడ ట్విస్ట్లు పెట్టుకుంటూనే పోయిండు. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది, చాలా మంచి మూవీ. ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి అంతే.